సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. ఒక కామన్ మిత్ అంటే మోస్ట్ పాపులర్ మిత్ అందరూ నమ్ముతా ఉంటారు. అది ఈ వీడియోలో నేను బస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ కామన్‌గా అందరికి ఉన్న మిస్‌కన్సెప్షన్ అనమాట. ఆ మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే మాత్రం ఎన్ఏవి తక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్ చీపర్, ఎన్ఏవి ఎక్కువగా ఉంటే అది ఎక్స్‌పెన్సివ్ అనేది చాలామంది ఎంత చెప్పినా కూడా చాలామంది అదే నమ్ముతా ఉంటారు. సపోజ్ ఒక కేటగిరీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఆ కేటగిరీలో 25 రకరకాల కంపెనీస్ నుంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఒక ఎన్ఏవి, ఒక ఫండ్ యొక్క ఎన్ఏవి రూ. 210 ఉంది. ఇంకొక ఫండ్ యొక్క ఎన్ఏవి రూ. 45 ఉంది. సో, చాలామంది ఏంటంటే రూ. 45 ఉన్న ఎన్ఏవి ఉన్న ఫండ్ చీప్. సో, ఇది గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే రూ. 225 ఉన్నది తీసుకుంటే ఇది ఎక్స్‌పెన్సివ్. ఇక్కడి నుంచి ఎంత పెరుగుతదో నమ్మకం లేదు. 225 నుంచి పెరిగితే స్లోగా పెరగొచ్చనే ఒక థాట్ ప్రాసెస్ అందరూ అనుకుంటారనమాట. ఎన్ఏవి తక్కువుంటే చీపరు, ఎన్ఏవి ఎక్కువుంటే ఎక్స్‌పెన్సివ్ అనుకోవడం క్వైట్ కామన్ మిస్‌కన్సెప్షన్. ఇది ఎంతవరకు నిజమంటే టోటల్లీ రాంగ్. టోటల్లీ రాంగ్. ఎన్ఏవి తక్కువున్నంత మాత్రాన చీప్, ఎన్ఏవి ఎక్కువున్నంత మాత్రాన ఎక్స్‌పెన్సివ్ అంటే అబ్సల్యూట్‌లీ రాంగ్. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది క్వైట్ కామన్‌గా అందరూ చేసే తప్పు. ఒక మ్యూచువల్ ఫండ్ అండర్ వాల్యూడా? చీపరా? ఆర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తదా అనే దానికి డిసిషన్ ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ఏవి. ఇట్స్ అబౌట్ పోర్ట్‌ఫోలియో. ఆ పోర్ట్‌ఫోలియో ఎలాంటిదుంది? అండ్ పోర్ట్‌ఫోలియో పర్ఫార్మెన్స్, ఆ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది బై ఆ ఫండ్ మేనేజర్. దాన్ని బట్టి మాత్రం తప్ప ఓన్లీ ఎన్ఏవి చూస్తే మాత్రం మీరు మోస్ట్‌లీ మోసపోతారు. ఇదే మోసం అనేది ఎక్కువగా జరిగేది. మోసం కన్నా ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కువగా జరిగేది ఇంకా ఎన్ఎఫ్ఓలు అంటాం, న్యూ ఫండ్ ఆఫర్స్. జనరల్‌గా ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఫండ్ రీసెంట్‌గా లాంచ్ అయితే దాని ఎన్ఏవి తక్కువగా ఉంటుంది. ఏదైనా ఫండ్ 20 ఏండ్లు, 10 ఏండ్లు, 15 ఏండ్లు, 18 ఏండ్లు, 5 ఏండ్లు, 6 ఏండ్లు ఉంటే దాని ఎన్ఏవి ఎక్కువగా అవుతుంది. సో, అది రియాలిటీ. బట్ సో, ఏం చూడాలి మరి? యాక్చువల్లీ ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే పోర్ట్‌ఫోలియో, ఎన్ఏవి గ్రోత్ చూడాలి. ఎన్ఏవి ప్రైస్ కాదు. ఒక టైమ్ ఫ్రేమ్‌లో మీ టైమ్ ఫ్రేమ్ ఎన్నన్నా కావచ్చు. ఒక రోజా? 1 మంతా? 3 మంత్సా? 6 మంత్సా? 1 ఇయరా? 2 ఇయరా? 3 ఇయరా? 5 ఇయరా? 10 ఇయరా? ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్న మ్యూచువల్ ఫండ్స్ వితిన్ ద కేటగిరీ ఆర్ ఎట్లైనా సరే వాటిని కంపేర్ చేయండి. చేసి వేటి గ్రోత్ ఎంతుందో, ఆ గ్రోతే మనం రిటర్న్స్ అంటాం. సో, సీఏజీఆర్ అంటాము, రిటర్న్స్ అంటాము. ఆర్ టైమ్ పీరియడ్ 2 టైమ్ పీరియడ్ మధ్యలో రిటర్న్స్‌ను కూడా కంపేర్ చేసుకుంటే ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తే దేర్ ఈస్ ఎ హైయర్ ఛాన్స్ దట్ ఇట్ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. హైయర్ ఛాన్సే. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఫ్యూచర్‌లో ఉండేదన్నీ కూడా ఫండ్ మేనేజర్ యొక్క ఎబిలిటీ, ఫండ్ పెర్ఫార్మెన్స్ అండ్ పోర్ట్‌ఫోలియో బట్టే మారతా ఉంటది. సో, ఎనీవి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక ఫండ్ నువ్వు రూ. 10 ఎన్ఏవి ఉంది. ఆహ్, ఫండ్ ఏ. ఫండ్ బి వచ్చేసి రూ. 100 ఎన్ఏవితో ఉంది. మీరు రూ. 10,000 రెండిట్లలో కూడా ఇవాళ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండ్ ఏ రూ. 10 ఉంది కాబట్టి మీకు 1000 యూనిట్స్ వచ్చాయి. సెకండ్ ఫండ్ బిలో మీకు 100 యూనిట్సే వచ్చాయి. ఒక 15%తో ఈ 2 ఫండ్స్ ఆర్ లెట్స్ సే ఫండ్ ఏ పెరిగింది. 15% ఒక గివెన్ టైమ్ పీరియడ్‌లో పెరిగింది. పెరిగితే ఏమైంది? రూ. 10 పోయి రూ. 11.50 అయింది ఒక్కో యూనిట్. అదే ఫండ్ బి గూడా అది గూడా 15% పెరిగిందనుకుంటే రూ. 100 పోయి రూ. 115 అయింది. సో, అలాంటప్పుడు 2 కేసుల్లో కూడా నీ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 పోయి 11,500 అయ్యాయి. సో, ఇక్కడ రిటర్న్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఇఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఈస్ సేమ్. సపోజ్ యెస్. నేను మీరన్నట్టే ఎన్ఏవి తక్కువున్నప్పుడు అట్రాక్టివ్‌గా చాలా సార్లు అనిపిస్తుంది. మనం జూసుకుంటే a fund with 40 you might get more units when compared to 250. But more units doesn't mean more wealth.
ఇది చాలామంది అర్థం చేసుకోవాలి. నేను ఇట్స్ లైక్ బయింగ్ ఇంటూ చిన్న స్టాక్స్ విత్ పెన్నీ స్టాక్స్ అంటాం. రూపాయి వర్తున్న స్టాక్స్ 10,000 కొన్నా, 10,000 పెట్టి 10,000 షేర్లు కొన్నా, ఇంకొక షేరు రూ. 1,000 ఒకటి కొని 10 షేర్లు కొన్నా, అక్కడ మనకు రిటర్న్స్ ఇన్ ద ఎండ్ చూసేది మాత్రం పర్సెంటేజ్ గ్రోత్ మాత్రమే. దాన్ని బట్టే నీ అమౌంట్ ఆఫ్ మనీ యూ మేక్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో, అందుకే మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి బేసిస్ మీద, ఎన్ఏవి ప్రైస్ మీద కొనకండి. చూడాల్సిందేంటంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ అక్రాస్ మల్టిపుల్ సైకిల్స్. ఎలా పెర్ఫార్మ్ చేసింది ఒక ఫండ్. సెకండ్, ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఫండ్ ఆర్ ఎన్ఎఫ్ఓ అయితే మాత్రం ఫండ్ మేనేజర్ ఇంతకుముందు ఎలా ట్రాక్ రికార్డ్, ఎట్లాంటి టైంలో మార్కెట్ కరెక్షన్ టైంలో ఎలా చేశాడు, మార్కెట్ బాగున్నప్పుడు ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాడు, ఎలా నావిగేట్ చేశాడు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఈజ్ లైక్ సముద్రంలో ఒక నావకి కెప్టెన్ లాగా. ఒక ఫండ్ ఎటువైపు వెళ్తుందనేది ఫండ్ మేనేజర్ డిసిషన్ బట్టి పోర్ట్‌ఫోలియో మారుతుంది. కొనాలా? అమ్మాలా? యాడ్ చేయాలా? లేదా? అనేది. సో, తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో ఎలా ఉందో కూడా చూస్తాము. అది కూడా. దెన్ పోర్ట్‌ఫోలియో క్వాలిటీ అండ్ డైవర్సిఫికేషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే రిస్క్ లెవెల్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. స్టాండర్డ్ డీవియేషన్ గానీ, క్వైట్ ఎ ఫ్యూ అదర్ పారామీటర్స్ మనం చూస్తాము. ఆ పారామీటర్స్ ఎలా ఉన్నాయి? కన్సిస్టెన్సీ ఎలా ఉంది? వెదర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీటితో పాటు మీ గోల్‌కి ఈ ఫండ్ ఫిట్ అవుతుందా? ఈ కేటగరీ ఫిట్ అవుతుందా? అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ మిస్ చేసే అంశం. అట్లాగే మీరు సిప్ ద్వారా పెడుతున్నారా? ఎస్ఐపి ద్వారా పెడుతున్నారా? లంప్ ద్వారా పెడుతున్నారా? అది చూడండి తప్ప అండ్ మీరు గ్రోత్ కోసం చూస్తున్నారా? టాక్స్ ప్లానింగ్ కోసం చూస్తున్నారా? దేనికోసం చూస్తున్నారా? అది కూడా వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దాన్ ఎన్ఏవి ప్రైస్. హోప్‌ఫుల్లీ ఈ వీడియో చూసాక ఎన్ఏవి ప్రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అనేది మీ మైండ్‌లో ఇంప్రింట్ అయ్యి ఉండాలి. అటు లేకపోతే మాత్రం మళ్ళీ చూడండి. మళ్ళీ చూసి ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ వినండి. ఏది ఇంపార్టెంటో చెప్పాను. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. ఎన్ఏవి ప్రైస్ తక్కువుందని కొనొద్దని చెప్పండి మీ ఫ్రెండ్స్‌ని కూడా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.